వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో నర్సీపట్నంలోని మాకవరపాలెం ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ శంకుస్థాపన చేసి ప్రారంభించినటువంటి పనుల్ని ఇవాళ రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో పెడితే అందులో నర్సీపట్నం కూడా ఒకటి ఉంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర ప్రాంతం నుండి ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు ఇక్కడ ఉన్న ప్రజలు కూడా చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ మెడికల్ కళాశాల పీపీపీ విధానాన్ని ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తుందో మనతో పాటు మాట్లాడడానికి శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు బొత్స సత్యనారాయణ ఉన్నారు. సార్, ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కి తగ్గేది లేదు, ఈ 10 మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో చేపడతాం, పీపీపీ విధానమే అత్యుత్తమైంది, దానివల్లే మెడికల్ సీట్లన్నీ కూడా అందుబాటులోకి వస్తాయని చెప్తా ఉన్నారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి రావడానికి కారణం ఏంటి సార్? ఒక విషయం మనం ముందుగా ఆలోచన చేసుకుంటే, వాళ్ళు ఈ విధానాన్ని మెడికల్ ప్రతి జిల్లాకు ఉండాలనే నిర్ణయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కార్యక్రమం ఉన్న సదుపాయాన్ని ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో 17 కళాశాలలు 2019లో మేము వచ్చి 20లో దీన్ని శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి కూడా 17 కళాశాలని వివిధ దశల్లో మనం పెట్టాం. దాని ఎందుకు? ఆరోగ్యం, విద్యా వైద్యం ఈ రెండు కూడా ప్రజలకు సంబంధించింది. ఇదేమీ సంక్షేమం కాదు. ఈ రెండింటినీ మన రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ ప్రాంతానికి పోయినా ఈ రెండు కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే న్యాయం జరుగుతుంది. సామాన్యుడికి కానీ పేదవాడికి కానీ ఎవరికైనా సరే న్యాయం అనేది జరగడం అనేది జరుగుతుంది. ఈ రెండు ఎప్పుడైతే ప్రైవేట్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాయో ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ మరి వాళ్ళు పట్టుపట్టే పరిస్థితి వస్తుంది. ఇవాళ ఈ ప్రభుత్వ విధానం ఏంటి? ప్రజా ఆరోగ్యాన్ని తీసుకొచ్చి ప్రైవేట్ పరం చేసి ఓ దోపిడీకి వచ్చి తెరతీశారు. దేనికోసం వాళ్ళు చెప్తున్న కారణం ఏంటి? డబ్బు లేక అని. 8,500 కోట్ల రూపాయలు కావాలి, దాంట్లో 1,800 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెట్టామని వాళ్ళే చెప్తున్నారు గత ప్రభుత్వంలో. ఇంకా కావాల్సింది వచ్చి బాకీలతో బిల్లు పెండింగ్ ఉన్న బిల్లులతో 300 కోట్లు పిండి వెళ్ళిపోతే ఇంకా కావాల్సిన ఇంకొక 5,000 కోట్లు వచ్చి లేదా 6,000 కోట్లని మేము నాబార్డ్ టైప్ కూడా చేసాము, కానీ అది అప్పు అయిపోతుంది అంటారు. మరి 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చావు కదా, ఏం చేసేవది? ఎవరికి ఇచ్చేవది? నీ స్నోలకి, నీ షోకులకి, నీ తాబేదారులకి, వాళ్ళ బిల్లులకి, దోపిడీకి, నీ కమిషన్లకి అది ఖర్చు పెట్టావు కదా. ఈ రాష్ట్ర బడ్జెట్లో 2 లక్షల కోట్ల బడ్జెట్లో ఆఫ్టర్ ఆల్ ఒక 6,000 కోట్ల రూపాయలు 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టలేవా? ఎప్పుడైనా ఏ ఇల్లు కడితే అరగంటలు కట్టేస్తారా? లేదు 6 నెలలు కడతారా? సామాన్యులు ఒక ఇల్లు కట్టుకోవాలనుకునే 1 సంవత్సరం పడుతుంది. అలాంటిది మెడికల్ కాలేజ్ కళాశాల అంటే 1 సంవత్సరంలో కట్టరు. ఎక్కడ కూడా ప్రపంచంలో, మన దేశంలో ఎక్కడా కూడా 1 సంవత్సరంలో మెడికల్ కాలేజ్ కట్టరు. మెడికల్ కాలేజ్ కడితే స్టార్ట్ చేసి ప్రారంభించిన దగ్గర మినిమం 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాలు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ కళాశాల తయారవుతుంది. అది టెక్నికల్, అది వాస్తవం. బుర్రున్న నాయకులు, మంత్రులు వెళ్తే వీళ్ళు చెప్పుకోండి, మీరు చేస్తున్న దోపిడీ, ఆ దోపిడీకి వచ్చి గేట్లు తెరిచి తిరిగి పైపెచ్చు అవతల మీద. ఇది ప్రజా ఆరోగ్యానికి సంబంధించింది. మా పార్టీ విధానం విద్యా వైద్యం అనేది ప్రైవేట్ పరం చేయడం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మా విధానంలో మేము ఒప్పుకోము. ఎందుకంటే సామాన్యుడికి కావాల్సింది ఇక్కడ. ఎందుకంటే మెడికల్ కాలేజ్ ఉద్దేశం ఏంటి? ఈ ప్రాంతంలో కట్టడానికి, ఈ మారుమూల ప్రాంతంలో కడితే ఇక్కడ కానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తే ఒకళ్ళు ఎవరైనా అత్యవసరమైన చికిత్స చేసుకుంటే వెళ్ళి మీరు వచ్చి విశాఖపట్నం కేజీహెచ్కి వెళ్ళక్కర్లేదు అని చెప్పి 2 గంటల పాటు నువ్వు అంత దూరం వెళ్ళక్కర్లేదని చెప్పని ఇక్కడే ఉంటే ఇక్కడే ఆ స్పెషలిస్ట్ ఉంటారు, ఆ వైద్యం చేసుకోవడం వీలు పడుతుంది, ఆ కార్యక్రమం చేస్తుంది. దాంతోపాటు సామాన్య ప్రజలకు విద్య. ఇంకా విద్య దగ్గరికి వస్తాడు అంటున్నారు, మీరే ఇచ్చారు కదా ABCD కేటగిరీ ఇచ్చారంటారు. ఎస్, ఇచ్చాం. ప్రభుత్వంలో అయితే ఏదైతే దానికి ఫీజులు నిర్దేశిస్తామో, ఏ కేటగిరీకి 0, B కేటగిరీకి సమ్ ఎక్స్ అమౌంట్, C కేటగిరీకి వచ్చి సమ్ వై అమౌంట్, ఆ ఏదైతే పెట్టామో ఫీజు, ఆ ఫీజునే ప్రభుత్వం వసూలు చేస్తుంది. ఆ ఫీజే ప్రభుత్వ ఖజానాలకు వెళ్తుంది. దాంట్లోనే ఖర్చు పెడితే అవసరమైతే బడ్జెట్ సపోర్ట్ ఇస్తుంది. కానీ ఇవాళ కాదే, ఏ సీట్ అయిపోయిందో B సీట్ని, C సీట్ని బహిరంగ మార్కెట్ అమ్ముకుంటాం కదా. అంటే సామాన్యులు చదువుకోవాలంటే 2 కోట్లు, 1 కోటి, 3 కోట్లు కట్టడానికి మీలాగా దోపిడీ చేసుకుని ప్రజలందరూ రాష్ట్రంలో ఉన్నారనుకుంటున్నావా? ఏం చంద్రబాబు నాయుడు, ఏంటి నీ ఉద్దేశం? ఏంటి నీ ఆలోచన?
నంగనాచు కబులు చెప్తూ ఇలాంటి చేస్తూ ఎక్కడ కూడా నాకు తెలిసి ఏ ఒక్కరినైనా సరే ఈ విధానం ఎందుకు సాక్షాత్ ప్రధానమంత్రి చెప్పనండి ఈ విధానం మంత్రిని వాళ్ళ ఎన్డీఏలో ఉన్న భాగస్వామిక ప్రధానమంత్రి రేపు వస్తున్నాడు కదా అవును ఎస్ పిపిపి మాల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గొప్పగా చేస్తుంది ఇది మంచి సమావేశం అని చెప్పనండి ఆయన్ని ఏంటిది ఈ దోపిడి తిరిగి పైపెచ్చు అనొచ్చు నేను నిన్న చూశాను సాక్షాత్తు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు స్పీకర్ గారు అసలు మెడికల్ కాలేజ్ ఇక్కడ ఉన్నట్టుగా జీవో కూడా లేదంటే ఏమనుకోవాలా ఆలోచన మాట్లాడుతున్నారా ఆలోచన ఎక్కడ మాట్లాడుతున్నారా లేకపోతే తల పొగలతో మాట్లాడుతున్నా ఏంటి మాట్లాడడం మనం స్థానం ఒక రాజ్యాంగమైన పదవులు ఉన్నప్పుడు ఒక పద్ధతిగా మనం మాట్లాడుతూ దాంట్లో ఏదైనా ఉంటే కామెంట్ చేయొచ్చు అసలు వాస్తవానికి విరుద్ధంగా మాట్లాడతారుగా కాకపోతే నిన్న వచ్చాను ఓ లెటర్ ఇచ్చారు మాకు ఏపీఎండీస్ పర్మిషన్ ఏపీఎండీ పర్మిషన్ తీసుకోవాలా ఒక మెడికల్ కాలేజీని ఏపీఎండీస్ కట్టకపోతే దేనికోసం పర్మిషన్ దేనికోసం చెప్పండి వాళ్ళే చెప్తారు ఏపీఎండీ పర్మిషన్ తీసుకోండి వాళ్ళే కన్స్ట్రక్ట్ చేస్తారు మరి వాళ్ళకి కాగితం కాలం లేకుండా వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసేస్తారా అందుకు ఇది పూర్తిగా కూడా వాళ్ళ తాబేదారుల కోసం ఈ దోపిడీ చేయడానికి ప్రభుత్వ ధనాన్ని దిగడానికి ఎంత ప్రభుత్వ ఆస్తులను వచ్చి వాళ్ళ తాలూకు తాబేదారులకి అంటగట్టడానికి ఇది దోపిడీ విధానం తెరతీసింది ఇది ఒక పెద్ద దోపిడీ విధానం అనేది అందుకోసమే చంద్రబాబు ప్రభుత్వం తమ తాబేదారులకు ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను కట్టబెట్టడం కోసం పీపీపీ విధానాన్ని తీసుకొస్తుంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఎవరైతే అయ్యన్న పాత్రుడు జీవో లేదన్నప్పుడు ఇక్కడ కాలేజీ భవనాలు ఎలా వచ్చాయో చెప్పాలని మాజీ మంత్రి ఆ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నిస్తారు. వీరేష్ వెంకట్తో సతీష్, సాక్షి టీవీ, నర్సీపట్నం.